నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఏ హాఫ్ వే రెక్టిఫైడ్ సైనసోయిడల్ కరెంట్ వేవ్ ద మ్యాక్సిమం వాల్యూ ఈస్ 100 amperes, ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఫర్ ద సేమ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, హాఫ్ వే రెక్టిఫైడ్ సైనసోయిడల్ కరెంట్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే హాఫ్ వేవ్ రెక్టిఫైడ్ సైనసోయిడల్ కరెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఏసీ సప్లైని పల్సేటెడ్ డీసీగా మారుస్తుంది. సో ఎస్పెషల్లీ ఈ హాఫ్ వే రెక్టిఫైర్ కానీ ఫుల్ వే రెక్టిఫైర్లో ఈ హాఫ్ వే రెక్టిఫైడ్ యొక్క అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందంటే నాకు, సో మనం ఇచ్చిన ఈ యొక్క సైనసోయిడల్ సిగ్నల్ ఏదైతే ఉందో ఈ సైనసోయిడల్ సిగ్నల్ ఇచ్చినప్పుడు నాకు వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఎలా ఉంటుందంటే నాకు, సో పల్సేట్ ఇన్ డీసీ అనేది వస్తుంది అన్నమాట. ఇట్లా సో ఇది 0, ఇది π, ఇది 2π ఇలాగా. ఓకేనా, అంటే మనం ఇచ్చిన ఈ యొక్క సైనసోయిడల్ సిగ్నల్ ఏదైతే తీస్తామో ఈ సైనసోయిడల్ సిగ్నల్ ఇన్పుట్కి ఇచ్చినప్పుడు నాకు వచ్చే రిజల్టెంట్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, రిజల్టెంట్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి, నాకు మ్యాక్సిమం వాల్యూ ఇచ్చేసినాడు, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ నాకు వోల్టేజ్ మ్యాక్సిమం ఇచ్చేసాడు, వోల్టేజ్ మ్యాక్సిమం వాల్యూ ఇచ్చాడు. ఈ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అంట, ఇక్కడ 100 amperes అన్నాడు. అయితే ఇక్కడ నాకు కనుక్కోవాలన్నది ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవాలి. ఈ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ తెలియదు. అయితే మనకేంటంటే, అంటే మనకిచ్చిన దాన్ని బట్టి జనరల్గా ఈ హాఫ్ వే రెక్టిఫైర్లో ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, అంటే ఎస్పెషల్లీ హాఫ్ వే రెక్టిఫైడ్ అవుట్పుట్లో ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు IM/2 అన్నమాట. ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు IM/2. ఇందులో ఐఎం వాల్యూ ఎంత ఇచ్చిన నాకు, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అంటేనే ఐఎం. సో దీని వాల్యూ ఏంటంటే నాకు మ్యాక్సిమం వాల్యూ, అదే నాకు ఐఎం. సో కాబట్టి దీని నుంచి 100/2 అంటే ఎంత వస్తుంది నాకు, 50 amperes వస్తుంది. సో కాబట్టి ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు ఎంత అంటే నాకు 50 amperes. ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అంటే 50 amperes. ఓకే, ఇక్కడ హాఫ్ వే రెక్టిఫైడ్ ఇచ్చాడు కాబట్టి ఐఆర్ఎంఎస్ ఈక్వల్ IM/2 తీసుకున్నాం. ఒకవేళ వేరేది ఇచ్చినప్పుడు చేంజ్ అవుతుంది అన్నమాట ఆర్ఎంఎస్ వాల్యూ అనేది. ఓకే, సో కాబట్టి ఇప్పుడు నాకు ఇందులో ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సైనసోయిడల్ వోల్టేజ్ హ్యాస్ ఏ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 110 volts, ఫైండ్ ద పీక్ టు పీక్ వోల్టేజ్ అన్నాడు. సో ఇక్కడ పీక్ టు పీక్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి, సో ఇందులో మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ నాకు మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే, సో మ్యాక్సిమం వాల్యూ ఈక్వల్ టు 110 volts. సో మ్యాక్సిమం వాల్యూ ఇచ్చేసాడు. అయితే ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి, పీక్ టు పీక్ వోల్టేజ్ కనుక్కోమన్నాడు. సో వోల్టేజ్ పీక్ టు పీక్ వాల్యూ కనుక్కోవాలి. ఈ వోల్టేజ్ పీక్ టు పీక్ వాల్యూ కావాలి. సో జనరల్ మనకి ఏంటంటే ఈ యొక్క, అంటే మనం తీసుకునే సైనసోయిడల్ వోల్టేజ్ వేవ్ ఫామ్, అంటే దీనికి ఎస్పెషల్లీ నేను తీసుకునే ఈ యొక్క సైనసోయిడల్ వేవ్ ఫామ్కి నాకు పీక్ టు పీక్ వాల్యూ ఏమవుతుంది అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, సో యాక్చువల్గా పీక్ టు పీక్ అంటే ఏంటంటే ఈ టోటల్ అన్నమాట. ఈ టోటల్ని పీక్ టు పీక్ వోల్టేజ్ అంటుంటారు. ఓకేనా, పాజిటివ్ పీక్ నెగిటివ్ పీక్ మొత్తాన్ని కలిపి పీక్ టు పీక్ అంటుంటారు. ఓన్లీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్నదాన్ని ఓన్లీ జస్ట్ పీక్ వాల్యూ అంటారు. అయితే ఇప్పుడు నాకు ఈ వోల్టేజ్ పీక్ టు పీక్ వాల్యూ అన్నప్పుడు మనం తీసుకునే ఈ సైనసోయిడల్ సిగ్నల్కి ఇది ఎలా రాసుకోవచ్చు అంటే మనము 2 times ఆఫ్ పీక్ వాల్యూగా రాసుకోవచ్చు. సో 2 times ఆఫ్ పీక్ వాల్యూగా రాసుకోవచ్చు. ఓకేనా, అంటే 2 times ఆఫ్ విపి, సారీ ఇట్లా వద్దులేండి. సో 2 times ఆఫ్ పీక్ వాల్యూగా రాసుకోవచ్చు దీన్ని. ఓకేనా, అయితే ఇక్కడ నాకేంటి అంటే మనం తీసుకున్న దాంట్లో పీక్ వాల్యూ నాకు కావాల్సింది ఏంటి, సో ద పీక్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్. సో జనరల్ పీక్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ అంటే V సఫిక్స్ P తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్కి ఈ పీక్ వాల్యూ రిలేషన్ ఏంటంటే 2 times ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ అన్నమాట. సో పీక్ వాల్యూకి ఆర్ఎంఎస్కి రిలేషన్ ఏంటంటే పీక్ వాల్యూ ఈక్వల్ టు √2 times ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఉంటుంది. ఓకేనా, దీని నుంచి ఆర్ఎంఎస్ వాల్యూ అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, VP/√2 రాసుకోవచ్చు. అదేవిధంగా ది యావరేజ్ వాల్యూ, సో ఇక్కడ నాకు యావరేజ్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ కావాలన్నప్పుడు దీన్ని V యావరేజ్గా రాసుకుంటాం. సో V యావరేజ్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే, సో 2 times ఆఫ్ పీక్ వాల్యూ బై పైగా రాసుకోవచ్చు. ఓకేనా, 2 times ఆఫ్ 2VM/π అంటారు జనరల్గా. సో ఇక్కడ నాకు VM అంటే మ్యాక్సిమం వాల్యూ, ఇక్కడ మనం పీక్ వాల్యూగా తీసుకుంటాం అంతే తేడా. సో 2VP/π ఏంటిది, యావరేజ్ వాల్యూ. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో మ్యాక్సిమం వాల్యూ ఇచ్చేస్తున్నాడు,
ఇక్కడ మనం కనుక్కోమనేది ఏంటి, పీక్ టు పీక్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే నాకు ఇది విపి. సో ఇక్కడ కనుక్కోమని పీక్ టు పీక్ కాబట్టి సో పీక్ టు పీక్ అన్నప్పుడు 2 times ఆఫ్ విపి వాల్యూ అంటే 2 × 110 దట్ ఈక్వల్ టు 220 volts. యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఇక్కడ సరిపోయింది, కాకపోతే మీకు ఒక ఐడియా ఉండాలని నేను ఇది చెప్పాను. అంటే పీక్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ అన్నప్పుడు ఇది, యావరేజ్ వాల్యూ ఆఫ్ వోల్టేజ్ అన్నప్పుడు ఇది. సో అంటే మనకు అడిగే క్వశ్చన్ అనేది జస్ట్ పీక్ టు పీక్ వాల్యూ అడిగితే ఇది ఆన్సర్. అలా కాదు, నాకు అదే పీక్ వాల్యూ ఇచ్చేసి ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోమన్నప్పుడు ఈ ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం, ఫస్ట్ ఫార్ములా. అలా కాదు నాకు యావరేజ్ వాల్యూ కనుక్కోవాలన్నప్పుడు ఈ ఫార్ములా సెకండ్ ఫార్ములా అనేది యూస్ చేసుకుంటాం. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది చేయాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే నాకు 220 volts అవుతుంది. నెక్స్ట్, ఇన్ అన్ ఏసీ సర్క్యూట్ V equal to 20 sin omega t plus 60 volts and current I equal to 10 sin omega t plus 30 amperes. What are the apparent and reactive powers respectively? సో ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి అంటే అపరెంట్ పవర్ కనుక్కోమన్నాడు, రియాక్టివ్ పవర్ కనుక్కోమన్నాడు. సో 2 voltages అనేది ఇచ్చారు. సో ఇక్కడ నాకు ఏంటంటే సో వోల్టేజ్ వచ్చేసరికి ఏంటంటే నాకు 20 sin omega t plus 60 ఏంటిది వోల్ట్స్. అదేవిధంగా కరెంట్ I ఈక్వల్ టు 10 sin omega t ప్లస్ 30 amperes. సో ఇప్పుడు నాకు వోల్టేజ్ తెలుసు, కరెంట్ తెలుసు. కనుక్కోవాల్సింది ఏంటి, మనము వోల్టేజ్ కరెంట్ వచ్చినప్పుడు అపరెంట్ పవర్ కనుక్కోవాలి, రియాక్టివ్ పవర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే సో ఇక్కడ కాన్సెప్ట్ చెప్తాను నేనండి. సో జనరల్గా మనకేంటంటే ఎప్పుడైతే మనం తీసుకునే వోల్టేజ్ అనేది సో ఇక్కడ నాకు అంటే దాని యొక్క వాల్యూ సో విఎం కాస్ ఆఫ్ సో థీటా వి ఇలా ఇచ్చేసాడు అనుకోండి. సో అలా కాదు, ఒక నిమిషం ఉండండి. సో మనకు ఎప్పుడైతే V ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా, I ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా అంటే ఎట్లా అంటే విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా వి, అదేవిధంగా కరెంట్ ఈక్వల్ టు ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ థీటా సఫిక్స్ ఐ ఇలా ఇచ్చేసినప్పుడు సో మనకేంటంటే ఇక్కడ అపరెంట్ పవర్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే అపరెంట్ పవర్ మనం ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం. దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనము సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్గా రాసుకుంటాం ఎప్పుడు నాకు వోల్టేజ్ అనేది ఈ ఫార్మాట్ ఉన్నప్పుడు. అదేవిధంగా నాకు యాక్టివ్ పవర్ కావాలి అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనము సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాస్ ఆఫ్ థీటా వి మైనస్ థీటా సఫిక్స్ ఐ. అంటే ఈ థీటా వి థీటా ఏ అంటే ఏంటంటే మనకి యాంగిల్స్ ఉన్నాయి కదా, అంటే మనం తీసుకున్న సైన్ వోల్టేజ్ ఈక్వేషన్ కానీ కరెంట్ ఈక్వేషన్లో కానీ మనకి ఏదైతే ఆడ యాంగిల్స్ ఇచ్చి ఉంటాడో అవన్నమాట ఇవి థీటా సఫిక్స్ వి కానీ థీటా సఫిక్స్ ఐ అనేటివి. అదేవిధంగా రియాక్టివ్ పవర్ కనుక్కోవాలన్న ఫార్ములా ఏంటంటే సో విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ సైన్ థీటా వి మైనస్ థీటా సఫిక్స్ ఐ ఇదన్నమాట. సో కాబట్టి ఈ 3 ఫార్ములాస్ మనం యూస్ చేసుకొని మనకిచ్చిన ఏదైతే వోల్టేజ్ కరెంట్ ఈక్వేషన్ ఇచ్చాడో దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఓకేనా, ఈ 3 ఈక్వేషన్స్. అయితే ఇక్కడ మనం కనుక్కోమన్నది ఏంటి, అపరెంట్ పవర్ కనుక్కోమన్నాడు, రియాక్టివ్ పవర్ కనుక్కోమన్నాడు. సో అపరెంట్ పవర్ అంటే ఏంటి, ఎస్. సో కాబట్టి ఇక్కడ నాకు మనకిచ్చిన దాంట్లో విఎం వాల్యూ ఎంత అంటే నాకు 20, ఐఎం వాల్యూ ఎంత అంటే నాకు 10. సో దీని నుంచి ఆర్ఎంఎస్ వాల్యూ కావాలన్నప్పుడు ఆర్ఎంఎస్ అంటే ఏం రాసుకుంటాం, విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం బై రూట్ 2 అంతేనా. ఆర్ఎంఎస్ వాల్యూ అన్నప్పుడు సో విఆర్ఎంఎస్ అంటే ఏం చేస్తాం మనం విఎం బై రూట్ 2 చేస్తాం. అదేవిధంగా ఐఆర్ఎంఎస్ అన్నప్పుడు ఏం రాస్తాం ఐఎం బై రూట్ 2 చేస్తాం. కాబట్టి ఏదైతే నాకు 20 ఉందో మ్యాక్సిమం వాల్యూ సో 20 బై రూట్ 2. సో ఎందుకని కాంప్లెక్స్ పవర్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ కాబట్టి 20 బై రూట్ 2 ఇంటూ ఐఆర్ఎంఎస్ అంటే ఏంటి 10 బై రూట్ 2. సో ఇది ఎంత అవుతుంది నాకు 20 ఇంటూ 10 అన్నప్పుడు 200 బై 2 అంటే 100 volts వస్తుంది. సో 100 వోల్ట్ యాంపియర్. ఇదే నాకేమవుతుంది అపరెంట్ పవర్ అవుతుంది. ఓకేనా, ఇదేమవుతుంది అపరెంట్ పవర్ అవుతుంది. సో అపరెంట్ పవర్ అన్నా కాంప్లెక్స్ పవర్ అన్నా టోటల్ పవర్ అన్నా ఒకటే. ఇది అపరెంట్ పవర్. నెక్స్ట్ ఏం కావాలి నాకు రియాక్టివ్ పవర్ కావాలి. సో రియాక్టివ్ పవర్ మనం క్యూతో ఇండికేట్ చేసుకుంటాం. సో దీని వాల్యూ ఇక్కడ ఆల్రెడీ విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ వాల్యూ 100 ఆల్రెడీ మనకి చేసాం కాబట్టి 100 ఇంటూ కాస్ ఆఫ్ ఇక్కడ థీటా వి థీటా ఐ అన్నప్పుడు థీటా సఫిక్స్ వి అంటే 60 degrees ఉంది ఇక్కడ మైనస్ థీటా సఫిక్స్ ఐ అంటే కరెంట్ దగ్గర ఎంత యాంగిల్ ఉంది 30 degrees ఉంది.
సో కాబట్టి ఇది 100 ఇంటూ cos 30 అవుతుంది. సో cos 30 వాల్యూ ఎంత అంటే నాకు సో సో 1/2 సో q ఈక్వల్ టు సో 100 ఇంటూ సో దీని వాల్యూ ఎంత వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ సారీ క్యూ కదా సో సైన్లో తీసుకోవాలి యాక్చువల్గా ఒక నిమిషం. సో రియాక్టివ్ పవర్ కాబట్టి ఇక్కడ సైన్లో వస్తుంది. సో ఇక్కడ చూడండి సో 100 ఇంటూ సైన్ 60 మైనస్ 30 ఇది. సో కాబట్టి 100 ఇంటూ సైన్ 30. సో ఇక్కడ నాకు 100 ఇంటూ సైన్ 30 వాల్యూ ఎంత అంటే 1/2 ఇది రియాక్టివ్ పవర్. సో దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే నాకు 50 వోల్ట్ రియాక్టివ్ వోల్ట్ యాంపియర్. సో ఇది 50 వస్తుంది అన్నమాట ఇది. సో రియాక్టివ్ వాల్యూ ఎంత అంటే 50 వోల్ట్ యాంపియర్. ఇది వచ్చేసరికి కాంప్లెక్స్ పవర్ వచ్చేసి 100 వోల్ట్ యాంపియర్. సో ఇప్పుడు నాకు ఈ రెండు ఆప్షన్లు చూడండి. ఇప్పుడు అడిగింది ఏంటి ఫస్ట్ అపరెంట్ పవర్ తర్వాత రియాక్టివ్ పవర్ అంటే 100 50. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది సెకండ్ ఆప్షన్ బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. 100 వోల్ట్ యాంపియర్ 50 రియాక్టివ్ వోల్ట్ యాంపియర్. ఓకే సో క్లియర్ ఇక్కడికి. నెక్స్ట్ క్వశ్చన్ the complex power absorbed by the impedance in the following AC circuit given below is the product of అన్నాడు. సో జనరల్గా మనకి ఏంటంటే సో మనం తీసుకునే కాంప్లెక్స్ పవర్ ఉన్నప్పుడు సో దీని యొక్క ప్రొడక్ట్ అంటే ఎలా రాసుకుంటామంటే మనము సో కాంప్లెక్స్ పవర్ని ఎస్తో ఇండికేట్ చేసుకుంటాం. ఎస్ ఈక్వల్ టు విఐ కాంజుగేట్గా ఇండికేట్ చేసుకుంటాం. అంటే మనం ఏదైతే ఎస్ ఈక్వల్ టు పి ప్లస్ జేక్యూ అని రాసుకుంటున్నామో సో కాంప్లెక్స్ పవర్ ఈక్వల్ టు రియల్ పవర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ రియాక్టివ్ పవర్ ఎలా రాసుకుంటున్నామో దాన్ని బట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్ట్ యాంపియర్లో తీసుకున్నప్పుడు ఎస్ ఈక్వల్ టు విఐ కాంజుగేట్గా రాసుకుంటాం. విఐ కాంజుగేట్గా రాసుకుంటాం. ఓకేనా అది. సో కాబట్టి జనరల్గా మనకి ఏంటంటే సో మనం తీసుకున్న ఒక పవర్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఇదేమో యాక్టివ్ పవరు, ఇదేమో కాంప్లెక్స్ పవరు, ఇదేమో రియాక్టివ్ పవర్ అన్నమాట. ఓకేనా. సో మనం తీసుకున్న దాంట్లో ఇది ట్రూ పవరు, అదేవిధంగా ఇది రియాక్టివ్ పవరు, ఇదేమో కాంప్లెక్స్ పవర్ ఇలా తీసుకుంటాం. సో దీని నుంచి పవర్ ఫ్యాక్టర్ కాస్ థీటా ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో P/Sగా రాసుకుంటాం. ఇదేంటిది పవర్ ఫ్యాక్టర్ అన్నమాట. సో పవర్ ఫ్యాక్టర్ ఇలా తీసుకుంటాం. ఓకే సో కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ సో ఇక్కడ ఏమన్నాడు వోల్టేజ్ ఇంటూ కరెంట్ కాంజుగేట్ రావాలి. సో ఫేస్ వోల్టేజ్ ఇంటూ కాంజుగేట్ ఆఫ్ ఫేసర్ కరెంట్ ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ద రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ ఆఫ్ electric circuit is equal to 0 then the operating power factor of the same circuit is equal to అన్నాడు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం అడిగాడంటే వాడు అంటే మనకి ఇచ్చిన దాంట్లో ఏంది 0 అంట రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ అంటే KVAR అంటే మీనింగ్ ఏంది రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు 0 అంట. రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అని అడిగాడు. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అని అడిగాడు. సో జనరల్ మనకి ఏంటంటే ఈ రియాక్టివ్ పవర్ మీన్స్ అంటే ఏదైతే ఈ కేవీఆర్ ఉందో ఈ రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ అనే మీనింగ్ ఏంటంటే సో రియాక్టివ్ పవర్ యొక్క మెజర్మెంట్ని మనం రియాక్టివ్ వోల్ట్ యాంపియర్ అంటారు. మరి ఈ రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకునేది ఏంటి అంటే నాకు ఇండక్టివ్ లోడ్స్ అన్నమాట. సో దీన్ని కన్జ్యూమ్ చేసుకునేది ఏవి అంటే నాకు ఇండక్టివ్ లోడ్స్. సో ఇండక్టివ్ లోడ్స్ అంటే ఏమేమి వస్తాయి నాకు ఇండక్షన్ మోటార్ కానీ అదేవిధంగా ఇండక్షన్ ఫర్నేసెస్ కానీ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇక్కడ ఇండక్షన్ మోటారు, ఇండక్షన్ ఫర్నేసెస్ సో ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ ఇండక్టివ్ లోడ్స్ కిందకు వస్తాయి. అయితే ఎప్పుడైతే నాకు ఇండక్టివ్ లోడ్ అనేది లేకుండా ఉంది అంటే సర్క్యూట్లో నాకు ఓన్లీ ఏమున్నట్టు ఇప్పుడు రెసిస్టివ్ సర్క్యూట్ ఉన్నప్పుడు అంతే కదా. ఇక్కడ నాకు ఈ కేవీఆర్ లేదు అంటే మీనింగ్ ఏంది ఇండక్టివ్ లోడ్స్ని బట్టి ఇది వచ్చేది రియాక్టివ్ వోల్ట్ యాంపియర్. సో ఇండక్టివ్ లోడ్ లేదు అన్నప్పుడు నాకున్న లోడ్ ఏమవుతుంది రెసిస్టివ్ లోడ్ అవుతుంది. సో కాబట్టి ప్యూర్ రెసిస్టివ్ లోడ్లో పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది నాకు యూనిటీ అవుతుంది అంతే కదా. సో దీని మీనింగ్ ఇది లేదు అంటే ఓన్లీ ఏమున్నట్టు రెసిస్టివ్ లోడ్ ఉన్నట్టు. రెసిస్టివ్ లోడ్ ఉన్నట్టు. సో రెసిస్టివ్ లోడ్ ఉన్నప్పుడు నాకు పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ యూనిటీ అవుతుంది. సో పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది నాకు యూనిటీ అవుతుంది. సో కాబట్టి రియాక్టివ్ పవర్ అనేది ఎప్పుడైతే 0 అవుతుందో సో అప్పుడు నాకు వచ్చే ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు యూనిటీ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది అంటే నాకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఓకే సో అది దాని మీనింగ్.
ద టైమ్ డ్యూరింగ్ విచ్ కెపాసిటర్ ఛార్జింగ్ కరెంట్ బికమ్స్ 37% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ ఈజ్ కాల్డ్ టైమ్ కాన్స్టెంట్ ఆఫ్ యాన్. సో ఇక్కడ చూడండి, ఇది మనం తీసుకునే ఆర్ఎల్ సర్క్యూట్, ఆర్సీ సర్క్యూట్ సంబంధించిన కాన్సెప్ట్. సో ఇక్కడ టైం కాన్స్టెంట్ బేస్ చేసుకుని ఇచ్చాడు క్వశ్చన్ అనేది. సో ఇక్కడ మనకి ఏంటంటే జనరల్గా టైం కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, అంటే మనం తీసుకునే సర్క్యూట్ అది ఏ సర్క్యూట్ అయినా కావచ్చు. ఇక్కడ కెపాసిటర్ మెన్షన్ చేశారు కాబట్టి మనం ఆర్సీ సర్క్యూట్ తీసుకుందాం. ఆర్సీ సర్క్యూట్ అనుకుంటే, సో మనం తీసుకునే ఆర్సీ సర్క్యూట్లో నాకు ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అనేది సో రైజెస్ టు 63% ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూ రీచ్ అవుతుందో దాన్నే మనం ఏమంటామంటే జనరల్గా టైం కాన్స్టెంట్ అంటారు. ఓకేనా. టైం కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే ది వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, ది వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ రైజెస్ టు 63% ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూ. సో ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఫైనల్ వాల్యూ. సో ద వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ రైజెస్ టు 63% ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూ. సో దీన్ని మనం ఏమంటామంటే జనరల్గా టైం కాన్స్టెంట్ అంటారు. సో జనరల్గా ఫార్ములా వచ్చేసి ఇది టైం కాన్స్టెంట్ అంటారు. దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే, ఏదైతే కెపాసిటర్ ఉంటుందో ఆ కెపాసిటర్ ఛార్జింగ్ ఉంటుంది కదా, కెపాసిటర్ ఛార్జింగ్ కరెంట్, ఈ కెపాసిటర్లో ఉండే ఛార్జింగ్ కరెంట్ ఏదైతే ఉందో కెపాసిటర్ ఛార్జింగ్ కరెంట్, ఈ కెపాసిటర్ ఛార్జింగ్ కరెంట్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఆ డ్రాపింగ్ అనేది ఎంత పర్సంటేజ్ అంటే 37%. సో కెపాసిటర్ ఛార్జింగ్ కరెంట్ డ్రాప్స్ దేనికి ఇది అంటే ఇనిషియల్ వాల్యూకి. సో ఇనిషియల్ వాల్యూలో నుంచి దాని యొక్క వాల్యూ అనేది 37% డ్రాప్ అయితే దాన్ని కూడా మనం ఏమనొచ్చు అంటే టైం కాన్స్టెంట్ అంటాం అన్నమాట. సో టైం కాన్స్టెంట్ 2 డెఫినేషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ రైజెస్ టు 63% ఆఫ్ ఇట్స్ ఫైనల్ వాల్యూని టైం కాన్స్టెంట్ అంటాం. ఇంకో డెఫినేషన్ ఏంటంటే కెపాసిటర్ ఛార్జింగ్ కరెంట్ డ్రాప్స్ టు 37% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ, దాన్నే మనం ఏమంటాం టైం కాన్స్టెంట్ అంటాం. అయితే ఇక్కడ ఇచ్చిన దాంట్లో టైం డ్యూరింగ్ విచ్ కెపాసిటర్ ఛార్జింగ్ కరెంట్ బికమ్స్ 37% ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ అన్నాడు. సో కాబట్టి దీన్ని మనం ఏమంటాం జనరల్గా టైం కాన్స్టెంట్ అంటాం. ఇదేం సర్క్యూట్ అంటే మనకు ఆర్సీ సర్క్యూట్ అన్నమాట. అంటే మనం తీసుకునే ఆర్సీ సర్క్యూట్లో ఇలా ఇండికేట్ చేసుకుంటాం. సో జనరల్గా మనకు టైం కాన్స్టెంట్ అప్పుడు ఎంతవరకు తీసుకుంటాం అంటే మనం 5 టైమ్స్ టైం కాన్స్టెంట్ వరకు తీసుకుంటాం. ఓకేనా. సో 5 టైమ్స్ టైం కాన్స్టెంట్ తీసుకుంటాం. ఇలా ఉంటుంది. సో ఇక్కడ నాకు డ్రాపింగ్ కరెంట్ అన్నాడు కాబట్టి ఇలా తీసుకుంటాం. ఓకే. సో ఇది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ టైం కాన్స్టెంట్ తీసుకుంటే ఇది 37% ఉంటుంది. ఇది 1 టైం కాన్స్టెంట్. అదేవిధంగా ఇది 2 టైమ్స్ కాన్స్టెంట్, ఇది 3 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్, సో ఇది 6 టైమ్స్. సో ఇలా మనం ఏం తీసుకుంటాం అంటే మనం దానికి ఈక్వేషన్ తీసుకుంటాం. ఓకేనా. సో ఇదన్నమాట. నెక్స్ట్, ఏ కెపాసిటర్ ఆఫ్ 90 మైక్రోఫారడ్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ 230 volts 50 Hz సింగిల్ ఫేజ్ సప్లై, క్యాలిక్యులేట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ద కరెంట్. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ఏ కెపాసిటర్ ఆఫ్ 90 మైక్రోఫారడ్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ 230 volts 50 Hz సింగిల్ ఫేజ్ సప్లై, క్యాలిక్యులేట్ ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోమన్నాడు. సో జనరల్గా మనకి ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో మనకు ఈ కెపాసిటర్ రియాక్టెన్స్ ఎలా రాసుకుంటాం అంటే మనము సో 1/2πfcగా రాసుకుంటాం. 1/2πfcగా రాసుకుంటాం. అయితే ఇక్కడ ఎక్సీ అంటే ఏంటి అంటే నాకు రియాక్టెన్స్ అన్నమాట, కెపాసిటివ్ రియాక్టెన్స్. సో ఇక్కడ నాకు ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కెపాసిటర్ ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కెపాసిటర్ కరెంట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఓవర్ కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇలా రాసుకుంటాం. సో దీంట్లో మనకేంటంటే అంటే ఏంటి యాక్చువల్గా ఇది ఫార్ములా, కరెంట్ ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఓవర్ ఎక్సీ. సో ఇందులో వోల్టేజ్ ఇచ్చేసాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చేసినాడు, కెపాసిటెన్స్ వాల్యూ ఇచ్చినాడు. సో కాబట్టి దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఐఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఐఆర్ఎంఎస్ ఈక్వల్ టు, సో ఇక్కడ నాకు విఆర్ఎంఎస్ అన్నప్పుడు 230 volts ఓవర్ కెపాసిటివ్ రియాక్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ ఎక్సీ వాల్యూ అంటే యాక్చువల్గా ఈ ఎక్సీ మనం సపరేట్ సాల్వ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఎక్సీ అంటే ఏంటంటే 2 × 5 × ఫ్రీక్వెన్సీ 50 Hz × 90 × 10⁻⁻⁶. సో దీన్ని సాల్వ్ చేసుకుని నాకు వచ్చే వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇది 35.36 ohms వస్తుంది. సో 35.36 ohms.
సో దీన్ని సాల్వ్ చేసుకుని నాకు ఎంత వస్తుంది అంటే నాకు 6.5 యాంపియర్స్ వస్తుంది. ఇదేంటిది ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అంటే నాకు 6.5 యాంపియర్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఫేజ్ సీక్వెన్స్ ఆఫ్ ద 3 ఫేజ్ సప్లై అన్నాడు. సో జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క ఫేజ్ సీక్వెన్స్ అన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, ఒకవేళ ఇక్కడ నాకు ఇచ్చిన ఫేజ్ సీక్వెన్స్లో సో ఆర్ ఫేసు, వై ఫేసు, బి ఫేసు ఇలా ఉంటాయి. ఇది ఆర్, ఇది వై, ఇది బి, ఆర్వైబి. ఒక్కొక్క దానికి ఎంత డిగ్రీస్ ఉంటాయంటే నాకు 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, 120 డిగ్రీ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో అంటే బేస్డ్ అపాన్ వీటిల్లో ఇక్కడ ఏమన్నాడు, ఫేస్ ఏ ల్యాగ్స్ ఫేస్ బి బై 30 డిగ్రీస్ అన్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ తప్పు. సో సెకండ్ ఏంటి, ఏబిసి ఫేస్ సీక్వెన్స్లో ఏ ల్యాగ్స్ 60 డిగ్రీస్ అన్నాడు. ఇది మిస్టేకే. సో ఇట్ ఈస్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద వోల్టేజ్ ఇన్ ద ఇండివిజువల్ ఫేస్ అటైన్స్ ద పీక్ వాల్యూ. సో ఇది ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఏమన్నాడు, ద ఫేస్ సీక్వెన్స్ ఏబిసి ఫేస్ ఏ ల్యాగ్స్ ఫేస్ బి బై 120. ఇక్కడ ఏబిసి ఫేస్ సీక్వెన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇలానే ఉంటుంది. సో ఇక్కడ మరి ఏదో అనుకోబాకండి, ఇది ఏ, ఇది బి, ఇది సి. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ మీరు ఆప్షన్ డి చూడండి, కొద్ది కన్ఫ్యూజన్ అవ్వకుండా. ఇక్కడ ఏమన్నాడు, ఫేస్ ఏ ల్యాగ్స్ ఫేస్ బి బై 120 అన్నాడు. ఫేస్ బికి ఫేస్ ఏ అనేది లీడింగ్లో ఉంది, నాట్ ల్యాగింగ్. అదే ఫేస్ బికి ఫేస్ సి ల్యాగింగ్లో ఉంది, అంతేనా. సో ఇక్కడ ఒకవేళ ఆప్షన్ డిలో మనకు ఫేస్ ఏ లీడ్స్ ఫేస్ బి బై 120 డిగ్రీస్ అని ఇచ్చుంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ అన్నాడు. సో ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ అని ఇచ్చినప్పుడు, సో జనరల్ మనకు పీరియాడిక్, నాన్ పీరియాడిక్ అండ్ 2 టైప్స్ సిగ్నల్స్ ఉంటాయి మనకు. సో పీరియాడిక్ అంటే ఏంటంటే ఎవ్రీ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఒక సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత అదే సేమ్ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, దాన్ని మనం పీరియాడిక్ అంటారు. ఆ పీరియాడిక్ అంటే ఏంటంటే, సో మనం తీసుకున్న ఒక టైం పీరియడ్లో ఉన్న సిగ్నల్ అనేది నెక్స్ట్ టైం పీరియడ్కి వచ్చేసరికి అది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం పీరియాడిక్ అంటారు. సో ఇక్కడ నాకు ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ నాకేంటంటే, సో ఇక్కడ నాన్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ దట్ వేరీ అండ్ రిపీట్ ద వేవ్ ఫార్మ్ అంటారు. సో నాన్ పీరియాడిక్ వేవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ దట్ వేరీ అండ్ రిపీట్ ద వేవ్ ఫార్మ్. నెక్స్ట్ ఏంటి, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ఫేసార్ రిప్రజెంటేషన్ ఆఫ్ సైన్సాయిడల్ క్వాంటిటీస్ అన్నప్పుడు, సో ఇక్కడ నాకేమొస్తుందంటే, రిప్రజెంట్ ఏ సైన్సాయిడల్ క్వాంటిటీ బై ఎ లైన్ ఆఫ్ డిఫరెంట్ లెంత్ రొటేటింగ్ ఇన్ ద కౌంటర్ క్లాక్ డైరెక్షన్ విత్ ద సేమ్ యాంగులర్ వెలాసిటీ యాజ్ దట్ ఆఫ్ సైన్సాయిడల్ క్వాంటిటీ. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం, రిప్రజెంట్ ఏ సైన్సాయిడల్ క్వాంటిటీ బై ఎ లైన్ డెఫినెట్ లెంత్ రొటేటింగ్ ఇన్ కౌంటర్ క్లాక్ వైస్. సో ఇక్కడ నాకు ఇది మిస్టేక్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటంటే సేమ్ యాంగులర్ వెలాసిటీ రావాలి. సేమ్ యాంగులర్ వెలాసిటీ వస్తే అది కరెక్ట్, బట్ ఇక్కడ డిఫరెంట్ యాంగులర్ వెలాసిటీ ఉంది కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ బి అనేది రాంగ్ అన్నమాట. ఓకే. సో ఇది, సో క్లియర్ అయ్యేదాకా